జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం కావాలని ప్రతి అధికారి కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. గురువారం రామాయణపేట మండలం లక్ష్మాపూర్, కాట్రియాల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటివరకు ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారు, ఎంతమంది హమాలీలు ఉన్నారు, సరిపడా గన్ని బ్యాగులు, టార్పాలిన్లు ఉన్నాయా, లారీలు వచ్చాయా లేదా, లోడింగ్కి ఎంత టైం తీసుకుంటున్నారు, ట్యాబ్ ఎంట్రీ ఎలా చేస్తున్నారు అని తదితర వివరాలను కలెక్టర్ కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం రాగానే ఎలాంటి ఆలస్యం లేకుండా కొనుగోలు అవ్వాలని, సరిపడా హమాలీలను పెట్టుకుని కొనుగోలు అయిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించారన్నారు. మిల్లుకు వెళ్లే ట్రక్లో కేంద్రానికి సంబంధించిన ఒకరిని కూడా పంపించి అక్కడ ధాన్యం త్వరగా అన్లోడ్ అయ్యేలా చూసుకోవాలన్నారు. అలాగే ఓపీఎంఎస్లో ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సివిల్ సప్లై, కోఆపరేటివ్, వ్యవసాయ, రవాణా తదితర శాఖల అధికారులు ప్రతి సెంటర్లను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా పర్యవేక్షించారు. అనంతరం అక్కన్నపేట గోదామును అడిషనల్ కలెక్టర్ నగేష్ సందర్శించి అన్లోడింగ్ ను వేగవంతం చేయాలని మరియు ఓపీఎం ఎంట్రీలను పూర్తి చేయాలని ఇన్ఛార్జి సూచించారు. ప్రస్తుతం 40 మంది హమాలీలు పనిచేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఆగిపోయినాయి, వేరే మిల్కి చూస్తే నిన్న గడికి డబ్బులు అన్నీ హెల్డప్ అయినాయి. ఎన్ని ఉండే అక్కడ చెప్పండి. 9 ట్రక్స్ ఉన్నాయి మేడం, 10 దాకా ట్రాక్టర్స్ ఉన్నాయి, ఒక 2 వ్యాన్స్ ఉన్నాయి డీసీ. ఈ పరిస్థితి అంతే కదా. ఈరోజు ఇప్పుడు ఈ 2 లారీ ఒక డీసీఎం ఎందుకు ఈరోజు ఇంత తక్కువ చేశారు? తౌడు లోడింగ్ అయింది. అది ఆల్రెడీ డేట్ స్టార్ట్ అయింది. 9 lakhs తౌడు మేడం. 15 days నుంచి ఆపి అది నాన్న డబ్బులు అవుతుంది. 5% అందుకని కొద్ది ఈరోజు రోడ్ తక్కువ ఉంది కాబట్టి ఈరోజు తక్కువ ఇక్కడ లేదు కదా, అన్నీ మనకి ఆగిపోయినాయి కదా. నిన్న కూడా ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మా జిల్లాలో కూడా డిఎం గారు చూసుకొని అలాట్మెంట్ ఇస్తున్నారు అందరికి. అట్లాంటివి లేదు కి మీ కెపాసిటీ కంటే ఎక్కువ ఇస్తారు, అట్లాంటివి లేదు. కంచంపల్లి విలేజ్కు ట్రాక్టర్ అది లారీలు వస్తలేము మేడం. ఏమంటారు? కోడికల్ మండలం అది కదా ఆగిపోయినాయి కదా. 6 10 అంతే. దాంట్లో కూడా 2 ట్రాక్టర్స్ ఉన్నాయి, 2 డీసీ ఉన్నాయి, లారీ కూడా లేదు. ఈరోజు కూడా ఓన్లీ ఇప్పటివరకు 214 అంతే. మిగతా ఇప్పుడు అయితే మేడం ఒక 4 బండ్లు అయితే మేడం. అంటే ఈ రోజు అంటే అందులో ప్రొక్యూర్మెంట్ మేము ఫాస్ట్గా తీసుకున్నాము, ఫాస్ట్గా రైస్ డెలివరీ చేస్తాం మేడం. మాది ఇప్పుడు రబ్బీ కానీ ఏది కానీ డ్యూ లేదు మేడం, టోటల్ క్లియర్ మేడం. లాస్ట్ ఇయర్ ఏదైనా వచ్చిందా మీకు ఇష్యూ? లేదు మేడం, అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ ఈసారి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బియ్యం తీసుకోము అని, అందుకనే భయపడుతున్నాం మేడం. అట్లాంటి ఏం లేదు. ఠీకే, మీరు కొత్త భయం తీసుకోవడానికి లేదు. మీకు మిల్లర్ అసోసియేషన్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మాట్లాడుతున్నాం, పై లెవెల్లో కూడా మాట్లాడుతున్నాం మేడం. లాస్ట్ టైం నేను డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి వెళ్ళాను, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాను మేడం. హమాలీస్ని ఎన్నిసార్లు పెంచుతున్నాం? పెంచారు 3 days నుంచి అన్లోడింగ్ బాగానే. స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. చాలా స్లో ఉంది ఇక్కడ. నేను 60,000 బస్తాలు దిగాను మనకి. 500 MTS. మనకి అన్ని కంప్లీట్ చేయాలి. 22 దాకా ఉన్నాయి, కానీ ప్రాక్టీస్లో ఖాళీ చేసి మీరు పంపించాలి. మిషనరీ ఉంది. 16% అయినా నువ్వు ఎఫ్సీఐకి ఎంత పెడుతున్నావు, 10% నువ్వు 5% అయినా నీకు అడ్వాంటేజ్ అవుతుంది కదా. 60,000 బస్తాలు 240 చాలా ఉంది.